కటింగ్ అయింది. ఆ వీడియో కూడా చూస్తున్నారు. వాళ్ళ స్టోరీస్లో కూడా పోస్ట్ చేసుకొని హ్యాపీ బర్త్డే సాయి కుమార్ అని కూడా మంచిగా విషెస్ చెప్పుకొని 3 కేక్స్ కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే కరెక్ట్ టైం అనుకొని అదే సమయంలో అమ్మాయి తండ్రి కూడా గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్ పై దాడి చేశాడు. దీంతో సాయికి తీవ్రమైన గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులు సాయి కుమార్ని హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యం చేస్తుండగానే సాయి కుమార్ మృతి చెందాడు. అయితే సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో అందరూ కూడా విషాద ఛాయలు అములుకుంది. పెద్దపల్లి అక్కడ గజ్జి కృష్ణ అనే ఎస్పీ ఎవరైతే ఉన్నారో తను కూడా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత కేసు కూడా నమోదు చేస్తాము అండ్ దర్యాప్తు ప్రస్తుతానికి చేస్తున్నట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది కాబట్టి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, ఏంటి అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి, అసలు ఈ ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి శ్రీనివాస్? उसका अकेल रहा मतलब हेवी ग्रीवी सेक्शन ऐसे अपने और उन्हें श्रीधर MLC उसका अकेल रहा मतलब हेवी ग्रीवी सेक्शन ऐसे अपने और उन्हें श्रीधर ముప్పిడితోట గ్రామం లోపల నిన్న సాయి కుమారు అత్యంత దారుణ హత్యకు గురి కావడంతో అయితే కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాయి కుమార్ యొక్క బర్త్డే రోజే నిన్న హత్యకు గురవడంతో అయితే ఇటు గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనము సుల్తానాబాద్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఏం జరిగింది నిన్న, అంటే ఏ టైంలో జరిగింది? నిన్న 4-10 అవుతుంది కదా సార్. 10 గంటల సమయంలో మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోదామని అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఆయన బైక్ వేసుకొని వచ్చిండు, ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చి అక్కడ ఆపి మేము ముగ్గురం కూర్చుంటే సాయి కుమార్ని గుర్తించి గొడ్డలతో దాడి చేసిండు. పైన దాడి చేసినాక సాయి కుమార్ భయపడి మేము కూడా కొంచెం టెన్షన్గా గురైనాం. సాయి కుమార్ భయపడి అటు వెళ్ళిపోయిండు, ఉరికిన సాయి కుమార్ వెంబడి ఆయన కూడా గుడ్డలు అందుకొని వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళిపోయినాక నేను అక్కడ మళ్ళీ నేను వాళ్ళ వెనక వెళ్ళేసరికి నేను ఆల్రెడీ గుడ్డలతో దాడి చేసి కళ్ళ ముందరనే జరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సాయి కుమార్ ను గొడ్డలతో నరికేటప్పుడు? ఆయన ఒక్కడే కనబడ్డా ఇంకా ఎవరైనా? ఆయన ఒక్కడే కనబడ్డాడు సార్. అక్కడ ఆయన ఒక్కడే బైక్ మీద వచ్చిండు. అంటే మీకు సాయి ఏమన్నా చెప్పేవాడా, ఇట్లా అమ్మాయి విషయం లోపల నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతారని చెప్పేవారా? చంపుతారని నేను చెప్పపోగానే వాళ్ళకు ఒక లవ్ స్టోరీ అవుతుందని తెలుసు అంతే సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారు? ఒక 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అంతే, ఒక 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే మీరు సాయిని కాపాడే ప్రయత్నం చేయలేదా? చేసినాం మేము. చేసినాక నేను సాయిని ఇట్లా కాపాడదామంటే నాకు ఆయన ఇట్లా గుడ్డలు ఇట్లా అనేసి ఆ సాయికి వెళ్ళి ఉరికేసరికి నేను కూడా వెనక ఉరికేసరికి అక్కడ సాయిని చంపేసాను. అంటే స్పాట్ లోపలనే చనిపోయిందా లేకపోతే అప్పటికి ఏమన్నా? ఆమె అన్నయ్య ఆటో వేసుకొని వచ్చిండు. ఆటోలో తీసుకొని బీడిగా అయితే అంటే నా షర్ట్ ఇప్పి మొత్తం ఇట్లా చుట్టుకొని ఆటోలో తీసుకొని వచ్చినాం మేము. ఇది సాయి కుమార్ యొక్క తండ్రి కూడా ఉన్నారు.